తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో అవి చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాల వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో వృత్తిపరమైన అభివృద్ధి లేదే అన్న భావన కొన్ని సందర్భాల్లోనూ, లేకపోతే ఉన్న వృత్తి మీద కొంత ఇబ్బందికరంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లాంటివి ఏర్పడే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ పై అధికారులతో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, చర్చించేప్పుడు కానీ, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు, ఐటీ రంగంలో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళందరికీ కూడా నూతన అవకాశాలకి, లేకపోతే పై అధికారులతో చర్చించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగానే మీరు భావించవచ్చు. ముఖ్యంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఉపాసనలో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళ సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. తండ్రి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో ఘర్షణలకు అవకాశం లేకుండా ఏదైనా అవసరం ఉన్నట్లయితే వారి యొక్క సహకారాన్ని అడిగి తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే వాటి సలహా సహకారంతో ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఉత్పన్నం కాకుండా అనుకూలతలు ఏర్పడుతుంది. వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీరు నియంత్రిద్దామనుకున్నా కూడా దానికి మించిపోయిన ఖర్చులు లాంటివి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు వృత్తి కొరకు నూతన ప్రదేశాల్లో ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కావచ్చు, మీ పై అధికారుల యొక్క సహకారం కావచ్చు, కుటుంబంలో తండ్రి పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ భాగస్వామి యొక్క అనుకూలతల కొరకు కూడా మీరు అధికంగా శ్రమ చేస్తారు. అంటే వ్యాపార భాగస్వామ్యంలో మీరు అధికంగా శ్రమ చేసుకొని మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారం, వృత్తిపరమైన సహకారంతో అనుకున్న పనులలో శ్రమతో కూడిన లాభంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.